హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వేముల సదానందం నేత. అనంకొండ జిల్లా కలెక్టర్ లేడీ సింగం సుడిగాలి పర్యటన. స్పాట్లోనే లెక్కలు తేల్చేసిన కలెక్టర్ ఛాయత్ బాజ్పాయ్. ఒకవైపు హాస్టల్ విద్యార్థులతో ముచ్చట్లు, మరోవైపు ఐటీ హబ్ ప్లాస్టిక్ పరిశ్రమల్లో ఆకస్మిక తనిఖీలు. వీటన్నిటికీ మించి మడికొండ టెక్స్టైల్స్ పరిశ్రమలో తయారైన చీరలు చూసి కలెక్టర్ గారు మైండ్ బ్లోయింగ్ అయ్యారు. అసలు అక్కడ ఏం జరిగింది, కలెక్టర్ గారు అంతగా అభ్రపడటానికి కారణం ఏంటి? ఈ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ మీకోసం. ఒక్క పర్యటన వరంగల్ పారిశ్రామిక రంగంలో హాట్ టాపిక్గా మారింది. అనంకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి ఛాయత్ బాజ్పాయ్ చేసిన శుక్రవారం నాటి పర్యటన ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. అనంకొండ జిల్లాలో మడికొండ శివార్లో ఉన్న హాస్టల్స్, గ్రానైట్, ఐటీ హబ్ పరిశ్రమలను పరుగులు పెట్టించిన కలెక్టర్ ఛాయత్ బాజ్పాయ్ అక్కడ టెక్స్టైల్స్ చీరల డిజైన్లు చూసి ఫిదా అయిపోయారు. కలెక్టర్ గారిని అంతగా ఆకట్టుకున్న ఆ చీరల స్పెషాలిటీ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అనంకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి ఛాయత్ బాజ్పాయ్ మడికొండ శివార్ ప్రాంతంలోని పలు ప్రభుత్వ రంగాలు, పారిశ్రామిక ప్రాంతాలను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా సాంఘిక సంక్షేమ బాయ్స్ రెసిడెన్షియల్ హాస్టల్ను సందర్శించారు. అక్కడ అందుతున్న వసతులు, భోజన సదుపాయాలపై విద్యార్థులతో స్వయంగా మాట్లాడారు. అనంతరం మడికొండ పారిశ్రామిక ప్రాంతంలోని ఐటీ హబ్, గ్రానైట్, ప్లాస్టిక్ మరియు టెక్స్టైల్స్ పరిశ్రమలను ఆమె సందర్శించారు. టెక్స్టైల్స్ పరిశ్రమను పరిశీలించిన సమయంలో అక్కడ స్థానికంగా నైపుణ్యంతో అద్భుతంగా తయారు చేసిన చీరలను చూసి కలెక్టర్ ఛాయత్ బాజ్పాయ్ అభ్రపడ్డారు. అక్కడి ఉత్పత్తులకు మంచి ఆదరణ లభించేలా ప్రోత్సహిస్తామని ఆమె పేర్కొన్నారు. ఐటీ హబ్లో యువతకు అందుతున్న ఉపాధి అవకాశాల గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి ఛాయత్ బాజ్పాయ్ ఒక్కసారిగా సుడిగాలి పర్యటనతో అధికారులకు చెమటలు పట్టించారు. ఇటు ప్రభుత్వ శాఖల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. గ్రౌండ్ లెవెల్లో సమస్యలను తెలుసుకుంటూ జిల్లాను ప్రగతి పదంలో నడిపిస్తున్న కలెక్టర్ గారి వైఖరిపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో కలెక్టర్ గారి పర్యటనలో కేవలం కింది స్థాయి అధికారులు చెప్పే సంజాయిషీలు వినడానికే పరిమితం అవుతున్నారని, లోపాలను గుర్తిస్తున్నా తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. లోపాలు ఉన్న చోట గట్టిగా మందలించడం లేదా సస్పెన్షన్లు, షోకాజ్ నోటీసులు లాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే మిగతా అధికారులలో భయం, బాధ్యత పెరుగుతాయని పలువురు అభిప్రాయపడతారు. తనిఖీల సమయంలో సీరియస్నెస్ లోపిస్తే అధికారులు కలెక్టర్ గారు వస్తారు, చూసి వెళ్తారు అనే నిర్లక్ష్య వైఖరి అలవాటు పడే ప్రమాదం ఉందని కూడా అంటున్నారు. మడికొండ బాయ్స్ హాస్టల్లో విద్యార్థుల సమస్యలు విన్న తర్వాత వాటిపై ఎంతవరకు చర్యలు తీసుకుంటున్నారనే దానికి ఒక నిర్దిష్ట గడువు విధించాలి. లేదంటే ఆ సమస్యలు అలాగే ఉండిపోతాయి. అధికారులు అంత సిద్ధం చేసుకున్న తర్వాత వెళ్ళే పర్యటనల కంటే ఎలాంటి సమాచారం లేకుండా సర్ప్రైజ్ రైడ్స్ చేసినప్పుడే అసలు నిజాలు బయటపడతాయి. పరిశ్రమలు, హాస్టల్లో లోపాలు కనిపిస్తే వాటిని సరిచేయడానికి వారం లేదా 10 రోజులు గడువు ఇవ్వాలి. ఆ తర్వాత కూడా మార్పు రాకపోతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అధికారులు చెప్పే మాటల కంటే స్థానిక ప్రజలు, విద్యార్థులు, కార్మికుల నుండి రహస్యంగా ఫీడ్బ్యాక్ తీసుకునేలా ఒక ప్రత్యేక వ్యవస్థను కలెక్టర్ గారు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. పర్యటన ముగిసిన వెంటనే ఆయా విభాగాల్లో ఉన్న లోపాలను సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలెక్టరేట్లో సీరియస్గా రివ్యూ నిర్వహించి బాధ్యులను జవాబుదారీ చేయాలి అని,
అప్పుడే వ్యవస్థలు మెరుగుపడతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ముందు కలెక్టర్ ఛాయత్ బాజ్పాయ్ గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేసి చూడాల్సింది. మరి ఇలాంటి హన్మకొండ జిల్లా లేటెస్ట్ అప్డేట్స్ మరియు బ్రేకింగ్ న్యూస్ కోసం ఇప్పుడే మా డ్రీమ్ టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కలెక్టర్ గారి పర్యటనపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ. కటింగ్ లేజర్